ఎగ్ టొమాటో కర్రీ కోసం ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక టొమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, టొమాటోస్ అనేవి బాగా మగ్గిపోయాయి కదా. సో ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకొని సో దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. సో ఇది బాగా కుక్ అయిన తర్వాత సో దీంట్లో ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో 4 ఎగ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఎగ్స్ వేసిన వెంటనే కదపకుండా ఉంచుకోవాలన్నమాట. సో పైన లిడ్ క్లోజ్ చేసి ఇవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. సో తర్వాత దీన్ని అయితే టర్న్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా ఉడకనివ్వాలి. సో పర్ఫెక్ట్గా అయిపోయిందండి. సో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.